కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నం నుంచి ఏకాదశ స్థానంలో గురువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు జూలై 5 వరకు కలిసి ఉంటారు. జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి 3 గ్రహాలు. అదేవిధంగా 12లో కేతువు, సప్తమ స్థానంలో శని, అష్టమంలో ఉండే కుజుడు 21వ తేదీగా మారిపోతున్నాడు చెప్పాలంటే. అంటే భాగ్యస్థానంలో కుజుడు మరియు అదేవిధంగా 6వ స్థానంలో రాహు ఈ రకంగా సంచారం. మరి దశమంలో రవి. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలాంటి ఫలితాలు జరగనున్నాయి 3 శుభగ్రహాల కలయిక మూలంగా అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే లాభంలో 3 గ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలకి లాభస్థానం కూడా మంచిదే. అయితే అందులో శుక్రుడికి ఒక్కడికి మాత్రం లాభస్థానంలో ఉండడం మంచిది కాదు. దీనివల్ల కొంచెం జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఎడబాట్లు ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే 12లో కేతు ఉన్నాడు, మరలా మీకు 5వ తేదీ తర్వాత కేతు వచ్చి శుక్రుడితో కూడా కలుస్తారు, శుక్రుడు వచ్చి కేతుతో కలుస్తున్నారు. అయితే వ్యాపార లాభాలకు మాత్రం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. వ్యాపార లాభాలకి మరియు ఏదైనా ఇంట్లో ఒకసారి మనం చూడండి ఒక్క శుభకార్యం కూడా జరగట్లేదు అని మనం బాధపడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. మరియు సంతాన యోగానికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మీకు సప్తమంలో పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని సప్తమంలో ఉన్నప్పటికీ దానికి గురువు బుధ శుక్రులతో కలిసినటువంటి గురువు యొక్క దృష్టి అనేటువంటిది పార్ట్నర్స్తో లేదా జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని ఇబ్బందులు కూడా తొలగుతాయి దీని మూలంగా. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 1కి 4 సార్లు ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, అది షేర్ మార్కెట్ అనుకోండి. షేర్ మార్కెట్ అంటే మీ జన్మజాతకంలో 2, 5, 8, 11 స్థానాధిపతుల యొక్క కలయిక బాగుంటూ మీకు ఒక నీచభంగ రాజ్యోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో, తండ్రి గారికి ఏదైనా బీపీ లెవెల్స్ ఉన్నట్లయితే కాస్త చూసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ 11లో ఉండేటువంటి గ్రహాలు కొత్తగా అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇంకొంతమంది చూడండి ఇంకో ప్లేస్లో పెడతారు. అంటే ఎక్స్పాన్షన్ అంటూ ఉంటాం, అంటే ఎక్స్పాండ్ చేయడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా శని, రాహువు, కుజుడు, కేతువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు 3 శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అదేవిధంగా మీకు ఏనాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, చతుర్థ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏనాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది? 3 గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడుతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లు, ఐయుఐలు, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే 3 గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడం, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడం, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ 3 గ్రహాలు మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ 2లో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే 3లోకి మారిపోయాడో కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. 3లోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో కొన్నిసార్లు చూడండి, డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే
మీరు కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా, చిన్న పని అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏళ్ళనాల్సిన ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్న కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. 12వ మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఎల్నాటి శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయై నమః.